మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. చాలాసార్లు మనము దేవుడు వెళ్ళమంటున్న మార్గాన్ని తృణీకరిస్తూ ఉంటాం. ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళు, ఇది నీ జీవితంలో నేను కలిగి ఉన్న ప్రణాళిక, నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు చెప్తున్నప్పటికీ చూసేందుకు ఆ మార్గం ఎలా ఉంటుందంటే చాలా ఇరుకుగా ఉంటుంది. ఇదిగో ఎన్నో త్యాగాలు చేసి ఈ ఇరుకైన మార్గంలో నేను నడవాల్సి వస్తుంది. అయితే వేటిని నేను ఎదుర్కొంటాను, నా వలన అవుతుందో కాదో, అటువైపు ఏముందో నాకు తెలియదు. నిశ్చయముగా నేను దేవుణ్ణి నమ్మగలనా? ఒక అడుగు ముందుకు వేస్తే ఎడారి కాలం అంటూ ఉంటారు. దేవుడు ఒకవేళ విడిచిపెట్టేస్తే నా పరిస్థితి ఏంటి? నాకు వద్దు. యోనా లెక్క నినివే ప్రజలు దుర్మార్గులు, వర్ణన ఏమన్నా చేసేస్తారేమో. ఇరుకైన మార్గం. మీరు కూడా ఒకవేళ దేవుడు మీ యొక్క జీవితంలో ఇది నా ప్రణాళిక అని మీకు బయలుపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రణాళిక వైపు అడుగు వేసేందుకు ఇష్టపడడం లేదా? పదే 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 తృణీకరిస్తున్నారా? తిరస్కరిస్తున్నారా దేవుని యొక్క పిలుపుని? దేవుని యొక్క మార్గాన్ని అనుసరించడం కష్టమని భావిస్తున్నారా? నన్ను తృణీకరించుకుని దేవుణ్ణి వెంబడించడం చాలా కష్టమైన పని అని సగం అటు సగం ఇటు ఉంటున్నారా? నులివెచ్చని విశ్వాస జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మండుచున్న ఆ యొక్క పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, నువ్వు అక్కడ నుంచి నా యొక్క జనులను వాగ్దాన దేశానికి నడిపించాలి. ఎన్నో సాకులు చెప్పాడండి మోషే గారు. కానీ చివరికి దేవుని యొక్క ప్రణాళికకి ఒప్పుకొని బయలుదేరాడు. అయితే ఒకవేళ ఆ దినాన మోషే గారు నేను వెళ్ళను, నాకు వద్దనే వద్దు, నాకు ఈ జీవితమే కావాలి అని కోరుకొని ఉన్నట్లయితే అతను కేవలం ఒక గొర్రెల కాపరిగా మిగిలిపోయి ఉండేవాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్న ఒక బిరుదును పొందుకోకుండా ఉండిపోయేవాడు. దేవునిలో సారూప్యతను కలిగిన వ్యక్తిగా, పరిపూర్ణుడిగా మార్చబడకుండా ఉండిపోయి ఉండేవాడు. కేవలము సాధారణమైన జీవితాన్ని జీవించేవాడు. ఒక ఆర్డినరీ మ్యాన్లా నిలచిపోయేవాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే దృశ్యాన్ని చూడకపోయి ఉండేవాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడకుండా ఉండిపోయి ఉండేవాడు. సినాయి పర్వతం మీదకి అగ్నిలా దేవుని దిగి వచ్చినప్పుడు ఆ 40 దినములు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఈ అనుభూతులు, ఈ అనుభవాలు ఇవన్నీ కూడా తన జీవితంలో మిస్ అయిపోయి ఉండేవాడండి. యెహోవా నీ మంచితనాన్ని మొత్తం నాకు కనపరచయ్యా అని ఆ యొక్క ఆశ ఉంది కదా మోషే గారి హృదయంలో. ఆ యొక్క ఆశ అనేది ఉండేది కాదు. తను ఇక చనిపోతాడన్నప్పుడు కూడా తన యొక్క సత్తువు తగ్గలేదంట, తన యొక్క కంటి చూపు తగ్గలేదంట. కానీ ఒకవేళ ఈ సాధారణ జీవితాన్ని జీవించి ఉన్నట్లయితే తన ఆరోగ్య పరిస్థితి ఇంకో విధంగా ఉండేదేమో. సూపర్ న్యాచురల్గా దేవుడు నిన్ను వాడాలి అనుకుంటున్నాడు. మనము వద్దయ్యా, సూపర్ నా జీవితంలో వద్దనే వద్దు, న్యాచురల్గా నేను ఉండిపోతాను. ఎక్స్ట్రాడినరీ నాకు వద్దనే వద్దు, నేను ఆర్డినరీగానే మిగిలిపోతానయ్యా అని అనుకుంటున్నాను. పేతురు గారు చేపలు పట్టేందుకు తిరిగి వెళ్ళిపోయారంటండి. యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత కూడా మీరు చూసినట్లయితే సువార్తల్లో చేపలు పట్టేందుకు తిరిగి వెళ్ళిపోయాడంట. ఒకవేళ దేవుని యొక్క పిలుపుని ఆ దినమున పేతురు నా యొక్క గొర్రెలను మేపుతావా, పేతురు నా గొర్రెలను మేపుతావా అని అడిగాడండి. ఒకవేళ ఆ యొక్క ప్రణాళికకి పేతురు భయపడిపోయి మార్గం ఎలా ఉంటుందో, ఇదిగో నిన్నే చంపేశారయ్యా, ఇక నేనెంత, నాకు అసలు జ్ఞానము లేదు, నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నాకు అధికారము లేదు, నువ్వు చేసినంత జ్ఞానయుక్తంగా నేను బోధ చేయలేను, నా వలన కానే కాదు అని విడిచిపెట్టి ఉన్నట్లయితే చేపలు పట్టే వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవాడండి పేతురు. నువ్వు కేఫా అనబడదువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు దేవుడు. ఆ బిరుదుని పేతురు కోల్పోయి ఉండేవాడు. ఇదిగో మీ 12 మంది తీర్పు దినమున 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తారు అన్నాడు. ఆ యొక్క దర్శనాన్ని తన జీవితంలో కోల్పోయి ఉండేవాడు. అన్యజనులందరి మీదట కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్నారు. ఇదిగో కేవలము యూదులు మాత్రమే దేవుని యొక్క బిడ్డలు, అన్యజనులు కాదు అనే ఆ యొక్క భావము తనలో అలాగే మిగిలిపోయి ఉండేదేమో. కానీ ఆ యొక్క అనుభవాన్ని పొందుకున్నాడు.
ఎంతో మందిని క్రీస్తులోనికి నడిపించాడు. క్రీస్తు యొక్క సువాసనగా ఆయన నిలిచాడండి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికని అంగీకరించి ఆ మార్గంలో నడవడం బట్టి, ఇరుకైన మార్గాన్ని హత్తుకోవడం బట్టి, వెనక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటి కొరకు పరిగెత్తడం బట్టండి. దమస్కుకు వెళ్ళే మార్గములో ఒక భయంకరమైన వెలుగు వచ్చి సౌలును తాకి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, ఎవరయ్యా నువ్వు అన్నాడంట. నువ్వు హింసించుచున్న యేసును, ఇదిగో నువ్వు పట్టణంలోనికి వెళ్ళి 3 దినములు ఆగి వేచి చూడు అని చెప్పాడండి. సౌలు గారు ఆ దినమును ఆ దర్శనాన్ని పొందుకొని నేనేం చేయాలయ్యా అని దేవుడిని అడిగి, దేవుడు చెప్పిన ప్రకారం ఆ పట్టణములకు వెళ్ళి నిలచి 3 దినములు ఆగి ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ ఉన్నప్పుడు అననీయ అనే వ్యక్తి పంపబడ్డాడు. అతను తన జీవితంలో ఏమి చేయబడాలి అనే ఒక దర్శనాన్ని అతను పొందుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడండి. ఆ దినమున ఒకవేళ దేవుని యొక్క ప్రణాళికను ఆయనను విడిచిపెట్టి ఉన్నట్లయితే అతను రక్షణే పొందుకోకుండా ఉండే వ్యక్తి. ఎంతో మందిని నడిపించాడండి. 3వ ఆకాశమునకు వెళ్ళిన అనుభవం అదంతా ఉండేది కాదు సౌలు గారి జీవితంలో. యేసు యొక్క పునరుద్ధానపు శక్తి ఎంత శ్రేష్టమైనదో, ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? ఆయన పునరుద్ధానపు శక్తి ఆ యొక్క ఖాళీ సమాధి నిలవ చేయలేకపోయిందంట. ఎన్నో సమాధులు తెరవబడ్డాయంటండి. అయితే ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి ఆ దినమున ఎంత శక్తి కలిగినదో ఈ దినమున కూడా అంతే శక్తి కలిగినది. అయితే పాత్రను సరిగా లేనందున, పాత్రను సరైన సమర్పణ లేనందున ఈ దినమున కార్యములు జరగడం లేదే. కానీ నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నా దేవుడు నిన్నటి దినమున కార్యాలు చేసిన దేవుడు ఈ దినమున కార్యాలు చేసేందుకు కూడా సామర్థ్యం కలిగిన దేవుడు అండి. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను సూపర్ న్యాచురల్గా దేవుడు వాడాలి అని ఆశపడుతున్నాడండి. ఎక్స్ట్రాడినరీ పనులు నువ్వు చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ఒక పాత్రగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఏది అడ్డంగా ఉందో తెలుసా? నువ్వే అడ్డంగా ఉన్నావు. నీకున్న అభిషేకము వాడబడడం లేదు. ఒక రూమ్లో పెట్టి బంధించేసినావు. నీ అభిషేకాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవడం కాదండి. కొత్త బైక్ కొన్నాను, నేను ఆ బైక్ని ఇంటి లోపల పెట్టేసేసి 4 గోడల మధ్య పెట్టేసేసి తాళం వేసేసి, ఇదిగో నేను కొత్త బైక్ కొనుక్కున్నాను, ఈ కలర్ ఉంది, ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇంత మైలేజ్ ఉంది, ఇవన్నీ చెప్పడం బట్టి ఏం ప్రయోజనం? తాళం తీసి బండి బయటకు తీసి రోడ్డు మీద నడిపితే కదా ప్రయోజనం. అందుకే కదా ఆ బండిని నేను కొనుక్కునింది. నీకు ఇచ్చిన అభిషేకము, నీకు ఇచ్చిన పిలుపు బంధించి పెట్టేందుకు కాదు కదా. చివరిగా ఒకవేళ ఇప్పటికీ కూడా వెనకంజ వేస్తున్నారా? దేవుని యొక్క మార్గము కఠినమైనది, దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి, నా వల్ల అవ్వదు అని అనుకుంటూ ఉన్నారా? ఉన్న వాటిని బట్టి నిరీక్షించడం కాదు, విశ్వసించడం కాదు, లేని దానిని బట్టి ఒక్కమారు విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. రిస్క్ తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తాన్ని తెలియజేస్తాడు. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.